భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి 600 కోట్ల రూపాయలు మెటా ఏఐ భారతదేశానికి వచ్చేసింది. కంటికి రక్షణగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఈ రోజు మన వీడియోలో గత నెల రోజుల నుంచి జరిగిన ఇంపార్టెంట్ ఏఐ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏ తెలుగు ఛానల్ ద్వారా ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వెన్లెస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ, ఇది ఐఐటి మండీకి ఇంటిగ్రేట్ అయిన ఒక స్టార్ట్అప్ కంపెనీ అనమాట. వీళ్ళు యోగిఫై అనే ఒక మ్యాట్ ని తీసుకొచ్చి, ఈ మ్యాట్ యొక్క గొప్పతనం ఏంటనుకుంటున్నారా? ఎవరైతే యోగా చేస్తారో వాళ్ళు ఒక మ్యాట్ వేసుకుని యోగా చేస్తారు. ఇక మీదటి యోగిఫై అనే ఒక మ్యాట్ ని యూజ్ చేసుకున్నట్లయితే మనం యోగా ట్రైనర్ అవసరం లేకుండా డైరెక్ట్ గా ఒక స్క్రీన్ పెట్టుకుని యోగా అనేది చేయగలుగుతారు అనమాట. కంప్యూటర్ విజన్ టెక్నాలజీతో పనిచేస్తున్నది. డైరెక్ట్ డిజిటల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా యోగాని పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే సరిపోతుంది. ఈ టెక్నాలజీతో యోగా మరింత ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి చెందిన యొటా ఏఐ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరం కల్లా 32,000 GPUs ని తీసుకురావడానికి ప్లాన్ లో ఉన్నారు. యొటా ఏఐ వాళ్ళు ఒక డేటా సెంటర్స్ నడిపే కంపెనీ అనమాట. వాళ్ళు మీకు తెలిసిందే చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నాం, జెమినీ ఏఐని యూజ్ చేస్తున్నాం, ఇలా అన్ని ఏఐ మోడల్స్ ని యూజ్ చేస్తున్నాం. కానీ దాని వెనకాల ఎలా పనిచేస్తుంది అంటే దానికి కారణం GPUs. ఎక్కువ GPUs ఉంటేనే మన ఇటువంటి హై పవర్ ఏఐ మోడల్స్ వర్క్ అవుతూ ఉంటాయి. అలాంటిదే మన భారతదేశానికి చెందిన యొటా వాళ్ళు 32,000 GPUs ని తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు జెమినీ ఏఐని మన భారతదేశ మార్కెట్ లో కూడా తీసుకొచ్చేసారు. మీరు ఇక మీదట గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి జెమినీ ఏఐని టైప్ చేస్తే మీకు జెమినీ ఏఐ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనకి డెస్క్టాప్ వర్షన్ అంటే ల్యాప్టాప్ లోనో లేకపోతే పీసీలోనో మనం యూజ్ చేసుకున్నాం జెమినీ ఏఐని. ఇక మీదట మన మొబైల్లో కూడా ఉచితంగా జెమినీ ఏఐని అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే IBM CEO అయిన అరవింద్ కృష్ణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పటి వరకు నాన్ టెక్నికల్ వర్కింగ్స్ ఏదైతే ఉన్నారో IBM లో దాదాపుగా 26,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ నాన్ టెక్నికల్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో వీటిని రాబోయే రోజుల్లో ఒక 30% అంటే దాదాపుగా 7,600 వరకు ఏ టెక్నాలజీతో రీప్లేస్మెంట్ చేద్దామనే ప్లాన్లో IBM కంపెనీ వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళ CEO చెప్పడం జరిగింది. వీళ్ళు ఏ జాబ్స్ని టార్గెట్ చేస్తున్నారంటే నాన్ కస్టమర్స్ని డైరెక్ట్గా ఇంటరాక్ట్ లేని ఉద్యోగాలు అయితే ఉన్నాయి వాటి మీద వీళ్ళు ఏ టెక్నాలజీని యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే IBMలో 2,60,000 మంది ఉద్యోగస్తులు అయితే ఉన్నారు. ఒకవైపు IBM కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించి హైరింగ్ చేసుకుంటూనే ఉన్నారు. మరికొన్ని చోట్లయితే నాన్ కస్టమర్ సంబంధించిన ఉద్యోగాల్లో ఏ టెక్నాలజీని తీసుకొస్తాం, దాదాపుగా 7,600 పైగా ఉద్యోగాలను ఏతో రీప్లేస్ చేస్తామని ప్రకటించారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేరళ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి. ఇక మీదట కేరళలో 7వ తరగతి చదువుకున్న విద్యార్థుల టెక్స్ట్ బుక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సబ్జెక్ట్ని అయితే పెట్టడం జరిగింది. ఇక మీదట ఎవరైతే కేరళలో విద్యార్థులు ఉన్నారో రాబోయే ఒక 4 లక్షల మంది విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏ టెక్నాలజీ సంబంధించిన పాఠాలు అయితే వినబోతున్నారు. చాలా మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్ టు డిగ్రీ తర్వాత ఏ కన్నా ఇప్పుడుంచి ఒక 7th క్లాస్ ఆ టైం నుంచి ఏ టెక్నాలజీ గురించి నేర్చుకుంటే కనుక రాబోయే పోటీ ప్రపంచంలో ముందుగానే టెక్నాలజీ నేర్చుకుని ఉంటే వాళ్ళు పోటీ ప్రపంచంలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే మెటా కంపెనీ వాళ్ళు తమ ఏ అసిస్టెంట్ మెటా ఏని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలానే వాట్సాప్ ఈ 3 ప్లాట్ఫామ్స్లో అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఇప్పటికే వాట్సాప్లో చాలా మందికి మెటా ఏ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. మెటా ఏని డైరెక్ట్గా బాట్ కింద యూజ్ చేసుకుని మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు, ఈవెన్ ఇమేజెస్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక మీదట ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెటా ఏ బాట్ కూడా వచ్చేసింది. జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో మెటా ఏని సెర్చ్ చేస్తే మీకు మెటా ఏ సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మెసేజ్ చేస్తే డైరెక్ట్ ఏ ఇన్ఫర్మేషన్ మీకు రిప్లై ఇస్తుంది అనమాట. అలానే ఫేస్బుక్లో కూడా ఈ మెటా ఏ సంబంధించిన బాట్ అయితే మీకు అందుబాటులోకి వచ్చేసింది. ఇన్ కేస్ మీరు యూజ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇక మెటా ఏఐలో అయితే లామా 3 మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే IIT మద్రాస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బీటెక్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా అనలిటిక్స్ సంబంధించిన కోర్సును అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ బ్రాంచ్ లోకి అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో JEE అడ్వాన్స్ లో వచ్చిన ర్యాంకింగ్ ఆధారంగా అయితే సీట్స్ అయితే తీసుకోబోతున్నారు. మొత్తం 50 సీట్స్ అయితే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా IIT మద్రాస్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా అనలిటిక్స్ అనే ఒక కోర్సును అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మునుపెన్నడూ కూడా ఈ కోర్సును ఆఫర్ చేయలేదంట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంజనీర్స్ రీసెర్చ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు దివ్య దృష్టి అనే ఒక ఏఐ టూల్ని అయితే క్రియేట్ చేశారండి. ఈ ఏఐ టూల్ని యూజ్ చేసి ఫేస్ అథెంటికేషన్ మరింత సెక్యూర్గా ఏదైనా యాప్లో
యాప్లోకి మనకి సెక్యూర్గా లాగిన్ అవ్వడం కోసం ఈ ఏఐ టూల్ని అయితే డెవలప్ చేశారు. ఒక మహిళా బృందం అయితే దీని వెనక నుండి ఏఐ టూల్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. ప్రధానంగా మన భారతదేశం సంబంధించిన డిఫెన్స్ రంగంలో ఈ ఏఐ టూల్ని ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విమాన సంస్థలైన ఇండిగో మరియు ఎయిర్ ఇండియా సంస్థ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ ప్లేస్లో ఏఐ చాట్ బోర్డ్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చాట్ బోర్డ్స్ని ఉపయోగిస్తున్నారంటే ఇదివరకు కస్టమర్ ఎంక్వైరీస్ మాన్యువల్గా చేసినప్పుడు ఎక్కువగా వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారంట. ఉదాహరణకి ఇండిగో 6 స్కై అనే ఒక ఏఐ చాట్ బోట్ ని డెవలప్ చేశారు. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే ఈ ఏఐ చాట్ బోట్ ని తీసుకొచ్చారో దాదాపుగా 70% కస్టమర్ ఏజెంట్స్ మీద పడుతున్న ఒత్తిడి తగ్గిందంట. దాంతో ఇప్పుడు ఇండిగో కానీ ఎయిర్ ఇండియా వాళ్ళు ఈ కస్టమర్స్ ని మేనేజ్ చేయడం కోసం, వాళ్ళ క్వైరీస్ ని హ్యాండిల్ చేయడం కోసం ఏఐ చాట్ బోట్స్ ని, ఏఐ అసిస్టెంట్ ని తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే తాజాగా ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 2027 సంవత్సరం కల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద, అది సాఫ్ట్వేర్ రంగం అవనండి లేకపోతే హార్డ్వేర్ పరంగా కానీ, దాదాపుగా $600 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం ఉందని చెప్పి ఒక రిపోర్ట్ చెప్తుంది. ఎందుకు ఇంత భారీగా పెట్టుబడులు పెడుతున్నాయంటే ఇప్పుడు మనకు తెలిసిందే, ఎలా చూసుకున్నా అన్ని రంగాల్లో ఏ టెక్నాలజీ వచ్చేస్తుంది. ఇన్ని భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే మన భారతదేశం ఏ టెక్నాలజీలో అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కంపెనీలు ఎక్కువ పెట్టుబడులు పెట్టాయంటే ఆ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. నెక్స్ట్ చూసినట్లయితే ఎలాన్ మస్క్ కంపెనీ అయిన XAIకి $6 బిలియన్ ఫండింగ్ అయితే వచ్చిందండి. ఇప్పటికే చాలా మంది తెలిసిన విషయం ఇది. ఎలాన్ మస్క్ కంపెనీ వాళ్ళు ఓపెన్ AI కంపెనీ మీద పోటీకి సిద్ధమవుతున్నారు. కారణం ఏంటంటే ఎలాన్ మస్క్, ఇది కూడా చాలా మంది తెలిసిన విషయం, కొంతమందికి తెలియ ఉండవచ్చు. 2015 సంవత్సరంలో ఓపెన్ AI కంపెనీని ఫామ్ చేసినప్పుడు శామ్ ఆల్ట్మన్ తో పాటుగా ఎలాన్ మస్క్ కూడా ఓపెన్ AI కంపెనీ ఫౌండర్స్ లో ఒకళ్ళు. కాకపోతే 2018 సంవత్సరంలో ఓపెన్ AI కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ సోర్స్ గా ఉన్న వాళ్ళ AI మోడల్స్ ని క్లోజ్డ్ చేసేస్తామని చెప్పారు, అంటే యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేస్తామనే థాట్ వచ్చినప్పుడు ఎలాన్ మస్క్ దాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చేసారు. అప్పటి నుంచి ఓపెన్ ఏఐకి ధీటుగా ఏ మోడల్ని డెవలప్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగా XAIని వీళ్ళు తీసుకొచ్చారు కంపెనీ. దాంట్లో భాగంగానే ఎలాన్ మస్క్ కంపెనీ వాళ్ళు గ్రాక్ ఏఐని డెవలప్ చేశారు. ఇప్పటికే X ప్లాట్ఫామ్ లో ప్రీమియం సబ్స్క్రైబర్లకి ఈ గ్రాక్ ఏఐ అయితే అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలాన్ మస్క్ కంపెనీ అనే X ప్లాట్ఫామ్ లో, అంటే ప్రీవియస్గా ట్విట్టర్ అనేవారు దీన్ని, ఇప్పుడు X ప్లాట్ఫామ్ లో అడల్ట్ కంటెంట్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏఐతో జనరేట్ చేసిన అడల్ట్ కంటెంట్ ని. కారణం ఏంటంటే ఆర్టిస్టులకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అందువల్ల ఏఐతో జనరేట్ చేసిన ఏదైనా అడల్ట్ కంటెంట్ ఉంటే దాన్ని వాడుకోవచ్చు ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ కోసం అని చెప్పి వీళ్ళు అఫీషియల్ గా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ లో పెట్టడం జరిగింది. అలానే ఎప్పుడైతే వీళ్ళు అడల్ట్ కంటెంట్ పెడతారో దాని మీద ఏఐ సంబంధించిన రిలేటెడ్ కంటెంట్ అని ఆ వాటర్ మార్క్ అనేది ఉండాలని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్ PI అనే పేరుతో, అంటే ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ అనే పేరుతో ఒక కొత్త ఏఐ టూల్ ని తీసుకొస్తున్నారు. మరి ఏంటి ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ అంటారా? సాధారణంగా అమెజాన్ నుంచి ప్రోడక్ట్స్ ఏదైతే వస్తాయో అది మనుషులు ఇన్స్పెక్ట్ చేస్తారో లేదంటే మాన్యువల్ గా ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఏఐని యూజ్ చేసి ఏదైతే ఒక ప్రోడక్ట్ ని డిస్పాచ్ చేస్తారో ముందుగానే ఏఐ టెక్నాలజీ కంప్యూటర్ విజన్ ద్వారా ఆ పర్టికులర్ ప్యాకేజెస్ని వీళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారనమాట. అందుకని ప్రాజెక్ట్ PI అని పెట్టారు. ఇన్ కేసు ఏదైనా ఒక ప్రోడక్ట్లో డిఫెక్ట్స్ ఉంటే ముందుగానే కనిపెడుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే స్నాప్చాట్ కంపెనీ వాళ్ళు తమ యాప్లో అడ్వాన్స్డ్ ఏఐని ఇంటిగ్రేట్ చేసామని చెప్తున్నారు. ఇప్పటికే మీరు స్నాప్చాట్లో చాలా మంది చూసే ఉంటారు, కుక్క సంబంధించిన ఆ ముఖం వచ్చినట్టు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసినాయి. ఇక మీదట మరిన్ని అల్ట్రా రియలిస్టిక్ లెన్స్ని తీసుకొస్తున్నారన్నమాట. మరిన్ని ఎక్కువగా మనుషులు నిజమే అనిపించేలాగా ఏఐ సంబంధించిన కొత్త డిజైన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. దీనికోసం స్నాప్చాట్ కంపెనీ వాళ్ళు వర్చువల్ రియాలిటీని అయితే యూజ్ చేస్తున్నారు. ఈ వర్చువల్ రియాలిటీని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇమేజెస్ నిజంగా మనం ఫీల్ అయినట్టుగా, అంటే రియల్ వరల్డ్ లో కనిపించినట్టుగా వీడియోస్ కింద కనిపిస్తూ ఉంటాయి. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ అయిన హానర్ వాళ్ళు ఒక ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఈ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి ఎవరైతే మొబైల్ ఫోన్ని కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళ కంటికి ఏమి ఇబ్బంది పడకుండా ఒక ఏఐ ఫీచర్ని తీసుకొచ్చారు. ఆ ఫీచర్నే ఏఐ డీఫోకస్ అని చెప్తున్నారు. ఈ ఏఐ డీఫోకస్ యూజ్ చేయడం వల్ల ఇన్ కేస్ కంటిన్యూస్గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక లేయర్ లాంటిది ఒకటి ఫామ్ చేస్తారంట స్క్రీన్ మీద, ఒక ఎఫెక్ట్ లాగా. ఆ ఎఫెక్ట్ పడినప్పుడు కంటికి స్ట్రెయిన్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇది హానర్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త ఇన్వెన్షన్. ఇటువంటి లేటెస్ట్ ఏఐ ఇన్ఫర్మేషన్ కోసం మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.